ట్రైలర్ చూశాను. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. బీజిఎం కూడా వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు అనిరుద్ధ్ ట్రెండ్ నడుస్తుంది. యాక్చువల్లీ వేరే ఊపు ఉంటుండే. అన్ననే లవ్ స్టోరీలో చూసాము, యాక్షన్ సినిమాలో చూడలేకపోతున్నామని అది ఒకట కొంచెం మాకు ఉంటుండే. ఈ సినిమాతో అది కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా ఉంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది, లుకింగ్ గార్జియస్. యాక్చువల్లీ విజువల్స్ కూడా కొత్త స్టోరీ లాగా అనిపించినాయి. ఇది గౌతమ్ తిన్ననూరి గారు క్లాసికల్ హ్యాండిల్ చేశారు, కానీ మాస్లో కూడా ఇంత బాగుంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దానికంటే చాలా బాగుండేలాగా ఉంది. రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. రీసెంట్ టైమ్స్లో యాక్షన్ సినిమాలు మన ఇండియాలో చాలా వస్తున్నాయి, బట్ ఇది వేరే జోనర్ లాగా అనిపిస్తుంది. బ్రదర్ సెంటిమెంటు, లైక్ వేరే లొకేషన్స్, కాస్ట్యూమ్స్ కానీ చాలా వెరైటీగా అనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈ సినిమాతోటి అన్న దమ్కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ ఇంకా పెద్దగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉత్తర ర్యాంప్ అన్న ఈసారి అసలు దాంట్లో అయితే తగ్గేదేలే. అసలు ఈసారి అన్న కొడతాడు, ఎక్కడికో వెళ్ళి కూర్చుంటాడు, అది మాత్రం పక్కా. సూపర్. ఈసారి చూడండి అన్న, ఒకసారి చూసి అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. అసలు విజయాన్ని అంటేనే ఆ విషయం గురించి మాట్లాడక్కడేది. అసలు బీజిఎం అంటే అసలు చెప్పక్కర్లా. అనిరుద్ధ్ బ్రో సావ మింగాడు. చాలా బాగుంది యాక్చువల్లీ, నెక్స్ట్ లెవెల్. అసలు ఇప్పటిదాకా మీరు గౌతమ్ని జెస్సీతో ఎమోషనల్ కంటెంటే చూశారు, ఇప్పుడు కింగ్డమ్తో మాస్ ప్లస్ నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ చూడబోతున్నారు. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. విజయన్న యాక్టింగ్ స్కిల్స్ కూడా ఇంతకుముందు ఉన్న మూవీ కన్నా ఇప్పుడు చాలా 100% అసలు ఒక హీరో లెవెల్స్ ఎలాగున్నాయి, ఫేస్ కట్స్ అయితే ఎలాగున్నాయో అంత విభించిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. అది అసలు మేము చూస్తుంటేనే ఇంతకుముందు నటించిన విజయ్ దేవరకొండ వేరు, ఇప్పుడున్న హీరో, గత హీరో, ఇప్పుడు నడుస్తున్న హీరో వేరు అన్న వివిధ క్యారెక్టర్లు రెండు నాకు ఈ సినిమాతో మనకు తెలుస్తుందన్నమాట. విజయన్న మూవీతోటి అది ట్రైలర్ మాత్రం అసలు ఎక్సలెంట్ అండి. ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సినిమా మాత్రం అసలు మామూలుగా ఉండదు. విజయన్న మాత్రం కంపల్సరీ ఇండియాలో నెంబర్ 1 స్టార్ అయిపోయాడు. ఇంకా ఈ ట్రైలర్తోనే అయిపోయాడు, ఇంకా మనం ఇంకా చెప్పం అవసరం లేదు. అది యాక్టింగ్ స్టిల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఫేస్ లుక్ కట్ కానీ మొత్తం బాడీ చేంజింగ్ అనిపించింది మనకి ఇదివరకు మీద ఇప్పుడు కన్నా సరే. హెయిర్ బాగా ఉండి కొద్దిగా ఇప్పుడంతా కొద్దిగా క్లాస్ లుక్, మాస్ లుక్, మొత్తం అంతా స్టోరీ డిఫరెన్స్ మొత్తం అంతా సూపర్. అసలు తీసుకుంటారు, లైక్ చేస్తారు కంపల్సరీ. ఇప్పుడు మన ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. మీరు ట్రైలర్ యూట్యూబ్లో లాంచ్ చేశారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి మనకు అంత దాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇంకా మనం ఏం చెప్పవసరం. కిసులు అలాంటివి ఉన్నాయి, ఇందులో కొద్దిగా వార్ సైడ్ ఉన్నట్టు తీసుకుంటారు, పక్కా తీసుకుంటారు అన్న. తీసుకోకుండా మాత్రం ఉండరు అంత. ఎందుకంటే నేను ఒక అభిమానం కింద విజయ్ దేవరకొండ ఎంకరేజ్ చేయట్లేదు. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చూడండి, బయట ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు, నాకు చెప్తున్నారు. వాళ్ళు కూడా అన్న ఇదివరకు మీద విజయ్ అన్న యాక్టింగ్ స్టిల్స్ బాగున్నాయన్న, నాకు కనబడుతుంది ఆ స్టిల్స్ మూవీలో కానీ వాటిల్లో కానీ, ఇప్పుడు చూసిన వేరియేషన్ కానీ నాకు తేడా చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పాను. అది హీరో హీరోయిన్ కాంబినేషన్ అంటే ఇంకా విజయన్న పక్కన ఏ హీరోయిన్ నుంచినా సరే మామూలుగా ఉండేది, చెప్పవసరం లేదు. అది ఆ హీరోయిన్కి తగ్గట్టుగా కనెక్ట్ అయిపోతాడు. అది మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ గారు ఎరగదీసేశారండి, అసలు మామూలుగా లేదు. బేస్మెంట్ మాత్రం థియేటర్లో దద్దరిల్లిపోద్ది, మామూలుగా ఉండదు. ఇంకా సినిమాల్లో అయితే ఇంకా మామూలుగా ఉండదు, ర్యాంపే. అది డైరెక్షన్ కూడా కొద్దిగా సూపర్ అండి. మనం ట్రైలర్లోనే కొద్దిగా డైరెక్షన్ చూసాం కాబట్టి మూవీ పరంగా కూడా చూస్తే దాన్ని బట్టి డైరెక్షన్ గురించి ఇంకా క్లారిటీగా అవగాహన చెప్పే విధానంగా మనకు బాగుండేది. అది అన్న కింగ్డమ్ డాలర్ సూపర్ ఉందన్న. మూవీ అయితే ఒక హైలైట్లు ఉంటాయన్న. మూవీ అయితే అంటే ఊహించిన స్థాయిలో అయితే ఉంది. ట్రైలరు, ఆ అవుట్ఫిట్, ఆ గెటప్, ఆ స్టైల్ లుక్, మాస్ మొత్తం గండ్లరి గట్టిగా ఓకే అన్న. అంటే వాళ్ళ దాంట్లో ఒక రొమాంటికల్గా తీసిండు, అంటే కాంబినేషన్ అయితే ఓకే అన్న, పర్ఫెక్ట్ అయితే ఉంది. ఓకే ఓకే అన్న. అర్జున్ రెడ్డిలో మనం చూసినాం, లాంగ్ హెయిర్ ఉండి, అంటే కొంచెం డిఫరెంట్గా క్యారెక్టర్గా డిజైన్ చేసిండు. ఓకే చిన్న షార్ట్ హెయిర్ అయినా ఓకే అన్న. విజయనకి అయితే ఎక్కడ సూపర్ అయితే లుక్ అయితే ఓకే. మ్యూజిక్ అనిరుద్ధ్ అయితే బాగా అయితే
ఓకేనా, బాగా మంచిగా మ్యూజిక్ అయితే ప్లే చేసిండు. సాంగ్స్ అన్న సెంటిమెంట్స్, బ్రదర్ సెంటిమెంట్, ఒకైతే సాంగ్ లిరిక్స్ అయితే మంచిగా ఉన్నాయినా. ఓకే, సత్యదేవ్ అంటే అలా అన్న రోలు, బ్రదర్ సెంటిమెంట్ ఓకే అట్లా. నిజం చెప్తానా, బాయ్స్కి బ్రదర్స్కి అయితే సెంటిమెంట్గా వర్కౌట్ అయిపోతానా. సినిమా అయితే చెప్పలే అవసరం లేదు, అయితే బ్లాక్ బస్టర్ అన్న మూవీ అయితే చెప్పాలంటే. ట్రైలర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో, ట్రైలర్లోనే మనకు తెలిసిపోతుంది ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందో. అన్నని లుక్లో చూస్తున్నా కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక సినిమా గురించి ఏం చెప్పాలో అర్థమవుతలేదు బ్రో. మ్యూజిక్ అయితే మనం దేవరా చూసుకున్నాం, ఇలాంటి మంచి మంచి సినిమాల్లో రియల్గా చెప్పాలంటే అనిరుద్ధ్ మన కింగ్డమ్కి మ్యూజికల్ చేసిండు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డైరెక్షన్ అయితే అసలు వేరే లెవెల్. బట్ ఆ విఎఫ్ఎక్స్ ఆ షాట్లో చూస్తుంటే జైల్ సీన్లో ఒక 5 షాట్ ఉంటుంది బ్రో, అది మైండ్ బ్లోయింగ్ బ్రో. ట్రైలర్లో చూసుకున్నాము. చూసాము, చాలాసార్లు చూసాము. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు స్టిల్ వెయిట్ చూసాము. అండ్ కొత్తగా అనిపించింది ట్రైలర్ కూడా ప్రీవియస్ మూవీస్ కంటే. అండ్ హీరోయిన్ కూడా భాగ్యశ్రీ గారు కూడా పేరు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ మ్యూజిక్ వస్తే అనిరుద్ధ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ గట్టిగా ఎక్కేసింది మ్యూజిక్ అయితే, బీజిఎం బ్యాక్గ్రౌండ్ కూడా. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఈసారి అయితే ఖచ్చితంగా వెంకన్న స్వామి ప్రసాదం ఆయన కడుపులో పడ్డది కాబట్టి చాలా పెద్దోడై పుడుస్తాడు అనుకుంటున్నాము. తెలీదు, చూడాలి. బేసిక్గా అయితే ట్రైలర్ చాలా బాగుంది. హీరో హీరోయిన్ కాంబినేషన్ చాలా బాగుంది. బట్ యాజ్ ఆఫ్ నా భాగ్యశ్రీ కొత్త హీరోయిన్ కాబట్టి చూడాలి, ఎలా ఉందో తెలియదు. మ్యూజిక్ చాలా బాగుందండి. బేసికలీ ఆ బ్రదర్ సాంగ్ అయితే చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయింది అందరికీ. సో ఆ బాండింగ్ని మాత్రం చాలా బాగా చూపిస్తున్నారు ఆ సాంగ్లో. ఒక్కసారి కాదండి, చాలాసార్లు చూశాను. అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది. అందరూ కంబ్యాక్ అంటున్నారు, బట్ అది జస్ట్ కంబ్యాక్ కాదు, ఇట్ విల్ బీ అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. అండ్ ట్రైలర్లో వాళ్ళు ప్రామిస్ చేసిన దానికన్నా, చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ, ఇంకా బాగుంటుంది అనే ఫీల్ వచ్చింది చూసినప్పుడు. స్టోరీ గురించి ఇంకా బెటర్ ఐడియా వచ్చింది. అండ్ సత్యదేవ్ గారు, విజయ్ గారి బాండింగ్ చాలా బాగుంది. అలాగే భాగ్యశ్రీ గారితో కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా చాలా బాగా సెట్ అయింది. అసలు మూవీ కంప్లీట్గా వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఇంకా విజయ్ గారి యాక్టింగ్ గురించి అయితే నో వర్డ్స్. అసలు మన అర్జున్ రెడ్డి కూడా పక్కా గుర్తొస్తుంది. ఆ స్థాయిలో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తుంది. హాయ్, it was a combination of mixed emotions. We could see new version of Vijay Devarkonda in it. Chala happy ga undi and very excited for the movie. It is new, kotta version, like ee combination lo chudle kada Vijay Devarkonda every Geeta Govindam gaani avanni different ga unde, idi koncham different ga undi. Excited. ఆబ్వియస్గా కొత్త వర్షన్స్ని కొత్త వేగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది కదా. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి ఒకే విధంగా అలవాటు అయిపోతే ఇంట్రెస్టింగ్ ఏముంటుంది. సో వీఆర్ ఎక్సైటెడ్ టు సీ ఇన్ న్యూ వే. అంటే నేను సంథింగ్ లైక్ ఏదో ఫైట్స్ రిలేటెడ్ అలా అనిపించింది. కొంచెం ఫైట్ అండ్ ఎమోషన్, పాలిటిక్స్ రిలేటెడ్ అలా. ఇట్ ఈస్ ప్లెజెంట్ అండ్ సూతింగ్గా ఉంది మ్యూజిక్ అన్ని. ఎమోషన్ ఈజ్ ఆల్సో దేర్. బ్రదర్ ఎమోషన్ సాంగ్, బ్రదర్కి డెడికేటెడ్ సాంగ్ బాగుంది. ఇట్స్ ఎమోషనల్, కనెక్టెడ్. చాలా బాగుందండి. మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము. టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము 31st రోజుకి. మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. ఈసారి మూవీ మాత్రం చాలా బాగుంటుంది. గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు వీడి అని చెప్పగలము. చాలా బాగుందండి. ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా, అది కూడా చాలా బాగుండింది. అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి తెలిసిందే కదా, ఇంకా చాలా బాగుండింది. చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్ అనిపిస్తున్నారు ఇద్దరు. తీసుకుంటారు. అజయ్ దేవరకొండ రౌడీ బాయ్ కదా, తీసుకుంటారు. అర్జున్ రెడ్డిలో కూడా కొంచెం మాస్ ఉండే, అందులో అందరూ యాక్సెప్ట్ చేసినారు. సో ఇందులో కూడా యాక్సెప్ట్ చేస్తారు డెఫినెట్లీ. చాలా బాగుంది, సూపర్ ఉంది మ్యూజిక్ అయితే.
నచ్చింది మాకైతే. ఫీల్ గుడ్ మ్యూజిక్ ఉంది, బాగుంది. కొంచెం చేసుకున్నాం. లైక్ విజయ్ దేవరకొండ, కొత్త విజయ్ దేవరకొండ ఉన్నాడు. సో మొత్తం ఇన్ని డేస్ లవ్ మొత్తం అట్లా రొమాంటిక్గా ఉండే కదా, ఇప్పుడు ఫైట్ న్యూ కైండ్ ఎక్సైటెడ్ ఉన్నాం లైక్ 31st వరకు. సాంగ్స్ కూడా బీజిఎం బాగుంది. బాగుంది, చాలా బాగుంది మ్యూజిక్. ఫస్ట్ టైం మాస్ రోల్లో చేస్తున్నాడు, యాజ్ యూజువల్ కాప్ రోల్లో చేస్తున్నాడు, అండర్ క్రాఫ్ట్. సో చాలా చాలా బాగుంది. వీఆర్ వెరీ ఎక్సైటింగ్ టు వాచ్ హిమ్ ఇన్ మాస్ రోల్. ఇప్పుడు మేము లవర్ బాయ్ కింద, ఫ్యామిలీ మ్యాన్ కింద చూసాం తప్ప దిస్ లైక్ ఒక మాస్ యాక్షన్లో అయితే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో డెఫినెట్లీ వీఆర్ వెరీ ఎక్సైటింగ్. బాగుందండి. అండ్ ఫైటింగ్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ సూపర్. ఎందుకంటే అనిరుద్ధ్ కాబట్టి బాగానే ఉంది.